పంచనారసింహ క్షేత్రాల్లో ఒకటైన మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి అద్భుతాల గురించి మీకు తెలుసా? శ్రీ శంకరాచార్యులు అంతటి వారు తనని ఆపదల నుంచి రక్షించమని శ్రీ నరసింహస్వామి వారిని వేడుకుంటూ కరావలంబ స్తోత్రం చేస్తారు. అంతటి దయామయుడైన ఆ స్వామి కృష్ణానది తీరాన వెలిసిన 5 క్షేత్రాల్లో ఒకటైన మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చాలా భయంకర రూపంలో రౌద్రంగా అందరినీ భీతి గొలుపుతున్నారు. దేవతలంతా దేవుణ్ణి శాంతించమని ప్రార్థించినా ఫలితం కనిపించలేదు. అప్పుడు శ్రీ మహాలక్ష్మి అక్కడ తపస్సు చేసి స్వామికి అమృతం సమర్పించిందని, దానిని గ్రహించి స్వామి శాంతరూపులైనారని మంగళాద్రిపై వెలసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామికి భక్తులు కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలని సమర్పించారు. కలియుగంలో బెల్లం పానకంని సమర్పిస్తున్నారు. పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరిచిన నోటితో దర్శనమిస్తారు. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు స్వామి నోట్లో పోస్తారు. అది సగం అవ్వగానే గుటక వేసే శబ్దం ఆగిపోతుంది. ఆ సగం స్వామివారి ప్రసాదంగా ఇస్తారు. ఈ పానకాన్ని కొండపైన పూజారులు తయారు చేస్తారు. ఇంత పానకం వినియోగిస్తున్న ఒక్క చీమ కూడా కనిపించకపోవటం విశేషం. స్వామి పానకం తాగటం ఎంతవరకు నిజమో పరీక్షించడానికి అక్కడి జమీందారు వెంకటాద్రి నాయుడు కొండపైన స్వామివారిని తెరచి ఉన్న నోటిలోకి తన కుడి చేతిని పోనిచ్చారట. చెయ్యి కొంత దూరం వెళ్ళగానే నలుగుతున్నట్లు విపరీతమైన బాధ కలిగిందట. వెంకటాద్రి నాయుడు గారు చెయ్యి బయటికి తీయగా రక్తం మాంసం లేకుండా ఎముక ఒక్కటే ఉండటం చూసి విస్మయం చెందారు. అప్పుడు స్వామివారిపై నమ్మకం కలిగి స్వామివారికి తన శరీరం ఆహారమైందని, తన జన్మ సార్థకం అయిందని ఆయన ఆలయ గోపురం నిర్మింపజేశారు. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించారో కామెంట్లో తెలియజేయండి.